హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. వాన్పిక్ కేసులోన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. సో ఇక్కడ తెలంగాణ హైకోర్టు వాన్పిక్ కేసుకు సంబంధించి అపిలేట్ ట్రిబ్యునల్ పై అంటే ఢిల్లీకి సంబంధించిన అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఈడీ దాఖలు చేసింది. వేరువేరుగా దాఖలు చేసినటువంటి 9 అపీళ్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అవి అంత సమర్థనీయంగా లేవు. ఎప్పుడైతే ఢిల్లీ అపిలేట్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో అది సబబుగా ఉంది అని తేల్చి చెప్పి తెలంగాణ హైకోర్టు సముచితంగా లేనటువంటి ఈ 9 అపీళ్లను, అది వేరువేరుగా అప్లై చేసినటువంటి అపీళ్లను కొట్టివేసింది. ఈడీ జప్తును రద్దు చేస్తూ, అంటే అసలు ఏంటి అపిలేట్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అంటే, తీర్పు ఇచ్చిందంటే ఈడీ జప్తును రద్దు చేస్తూ ఈడీ ఏం చేసింది, వాన్పిక్ కేసుకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగింది. అప్పట్లోన వాన్పిక్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోన, అంటే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి అదొక పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకొక దేశంలోని సర్కారుకు సంబంధించి జరిగినటువంటి ఆ ఒప్పందంలోన జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారు, పరోక్ష లబ్ధి పొందారు. ఎందుకు అంటే ఈ ప్రాజెక్టులోన ప్రధాన వ్యక్తి అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన ఈ ప్రాజెక్టులోన లబ్ధి పొందినందుకు పరోక్షంగా జగన్ సంస్థల్లోన పెట్టుబడులు పెట్టారు, ఇది మనీ లాండరింగ్ కేసు కింద వస్తుందని చెప్పి ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు పెట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను వెంటాడి వేటాడి అతనిపైన కేసులు బనాయించి అతన్ని నిర్బంధించడానికి సాయశక్తులా ప్రయత్నించిన ఉదంతం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన ఘటన కాబట్టి మొత్తం దేశమంతటా కూడా సంచలనం కలిగించినటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అప్పటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగతులు అయిన తర్వాత ఆయన వారసత్వంగా తనకు ముఖ్యమంత్రి పదవి రావాలని కోరిన పాపారికి అతనిపైన, అంటే ఏంటి, ఆయన ఆ తర్వాత బేషరతుగా అన్నీ ఒప్పుకొని నాకేం అక్కర్లేదు అని తండ్రి మరణించినప్పుడు బాధ తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకున్నటువంటి బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్రగా వెళ్ళడాన్ని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు పట్టింది. నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు అని. ఎందుకు అంటే ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు లభించినటువంటి అపూర్వమైనటువంటి జనాదరణ, ఆయన వెళుతూ ఉంటే లక్షలాది మంది వెంట రావడం, ఇవన్నీ చూసి బిత్తరపోయినటువంటి కేంద్రంలోని కాంగ్రెస్ ఇలాగే వదిలేస్తే, ఎందుకంటే అప్పట్లో ఇంకా అతను కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇలాగే వదిలేస్తే జగన్ ఒక పెద్ద శక్తిగా మారిపోతారు అని భావించి అతన్ని కట్టడి చేయడానికి అతనిపైన కొన్ని నిర్బంధాలు విధిస్తే తండ్రి కోసం చనిపోయిన కుటుంబాలను ఓదార్చలేనప్పుడు నేను మీ పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి తిరుగుబాటు చర్యగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎప్పుడైతే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారో వెంటనే అతనిపైన కత్తి కట్టారు. అప్పటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను అపూర్వంగా అందుకొని ఆయన కుమారుణ్ణి కూడా ఆదరించి అభిమానించినటువంటి కాంగ్రెస్ అతనిపైనే కేసులు కట్టారు. సో ఈ ఉదంతం అందరికీ తెలిసిందే, మనం జస్ట్ ఉదహరించుకోవడం. అందులోన అంటే ఆయన పైన పెట్టిన అనేక కేసుల్లోన ప్రధానమైన కేసు ఏంటంటే వాన్పిక్ కేసు. సో ఈ వాన్పిక్ కేసుకు సంబంధించి జగన్కు ఊరట లభించింది. ఏమిటా ఊరట అంటే, తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది, ఈడీ దరఖాస్తు చేసుకున్నటువంటి 9 అపీళ్లను కొట్టివేసింది. సో ఈడీ వేర్వేరుగా దాఖలు చేసిన 9 అపీళ్లను జస్టిస్ శ్యామ్ కోస్, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. వాళ్ళు అంటే జగన్ తరఫున లాయర్లు కూడా వాదించింది ఏంటంటే, ఈ ప్రాజెక్టులోన, ఈ వాన్పిక్ ప్రాజెక్టులో మొత్తం 60 మంది పెట్టుబడులు పెడితే 60 మంది పెట్టుబడులు పెట్టారు, కానీ 45 మంది పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎంపిక చేసుకున్న కొంతమంది పైనే ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సబబు అని కూడా వాదించారు. ఆ వాదనలు కూడా జరిగాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, ఈ కేసులో మాజీ సీఎం జగన్, ఆయన గ్రూపుకు చెందినటువంటి 538.31 కోట్లు
538.31 కోట్లు. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన గ్రూపుకు చెందిన 325 కోట్ల ఆస్తిని జప్తు చేయడానికి ఈడీ ప్రయత్నించినప్పుడు అది కుదరదంటూ ఢిల్లీ అపిలేట్ ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ హైకోర్టు ఇవాళ సమర్థించింది. అది చాలా అంటే చెప్పుకోదగ్గ పరిణామం. సరే, ఈ పరిణామం కొందరికి ఆనందం కలిగించి ఉండొచ్చు, మరికొందరికి అరే అదేంటి ఇలా ఇస్తారని అనిపించి ఉండొచ్చు. మీడియాలు కూడా కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తూ రాయొచ్చు, కొంతమంది దీన్ని అపోజ్ చేస్తూ రాయొచ్చు. అది వాళ్ళ పరిధికి సంబంధించిన విషయం. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాన్పిక్ ఈడీ దాఖలు చేసిన అవన్నీ ఇచ్చాం కదా, ఈడీ జప్తును రద్దు చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అపిలేట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఈ వాన్పిక్ ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఎందుకు దీనిపైన ఇంత వివాదాలు వచ్చాయంటే, వాన్పిక్ ప్రాజెక్టును ప్రకాశం గుంటూరు జిల్లాల మధ్య వాడరేవు నిజాంపట్నం పోర్టులు అభివృద్ధి చేసి వాటికి అనుసంధానంగా భారీ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని 2008లో ప్రతిపాదించారు. అప్పట్లోన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పుడు దీన్ని ప్రతిపాదించారు. ప్రాజెక్టు కోసం సుమారు 18,000 నుంచి 28,000 ఎకరాల వరకు భూములను కూడా కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఈ ప్రాజెక్టులో ప్రధాన ప్రమోటర్లో ఒకరిగా ఉన్నారు. సిబిఐ దర్యాప్తులో వాన్పిక్ ప్రాజెక్టు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు అనంతరం వైఎస్ జగన్కు జరిగిన పెట్టుబడుల మధ్య క్విడ్ ప్రోకో ఆరోపణలు ఉన్నాయని పేర్కొనింది. జగన్కు సంబంధించిన సంస్థల్లో సుమారు 854 కోట్ల పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఛార్జ్షీట్లో ఆరోపించింది. ప్రయోజనాలకు బదులుగా జగన్కు సంబంధించిన ఈ కేసులో అప్పట్లోన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా సిబిఐ అరెస్ట్ చేసింది తెలుసు మనకు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రసాల్ ఖైమా ప్రభుత్వం అనుబంధ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు. సో అప్పట్లోనే అదే చెప్పారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఈ కేసు డీల్ చేసినప్పుడు ఇంకా క్విడ్ ప్రోకో ఎక్కడి నుంచి వస్తుంది అని. సో ఇంకొక వాదన ఏంటంటే, ఓకే మీరు అంటున్నట్టు జగన్ లబ్ధి పొందారు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే జగన్ మీడియా సంస్థలోనే పెట్టుబడులు పెట్టారని ప్రధానంగా వచ్చిన ఆరోపణలు. అయితే ఈ వాన్పిక్ ముందు నుంచే ఇక్కడ ఈ సంస్థ సంస్థలన్నీ కొన్ని ప్రారంభమైపోయాయి కాబట్టి వాన్పిక్ ప్రాజెక్టులో కదా మీరు చెప్పింది క్విడ్ ప్రోకో జరిగిందని, అంతకుముందున్న సంస్థల్ని మీరు ఎలా జప్తు చేస్తారు, మీరు ఎలా క్విడ్ ప్రోకో జరిగిందని అంటారని వాదనలు కూడా వినిపించాయి. సరే, ఈ వాదనలు వాదోపవాదాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. చాలా పూళ్ళుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. జగన్ గారు ఈ కేసులన్నీ నెత్తిపైన మోస్తూనే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన పార్టీ దిగ్విజయంగా నడుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇంకొక ఎన్నికలు వస్తాయేమోనని ఎదురు కూడా చూస్తున్నారు. సో ఈ ప్రక్రియ ఇంకా నడుస్తూనే ఉంది. చూద్దాం ఏమవుతుందని. మొత్తానికి ఇప్పటికైతే మనకు ఇప్పుడు ఈరోజు అందినటువంటి సమాచారం ఏంటంటే జగన్కు ఊరట కలిగింది అని. అదండి సమాచారం. దట్స్ ఆల్.